ఏంటే కోళ్ళ, మన పక్కింట్లో పనిచేసే పని మనిషి మన ఇంటి వైపు అసలు తొంగే చూడట్లేదు. వచ్చి పక్కింట్లో ఊసులేవన్నా చెబితే ఓ 10 పరకో టీ చొక్కో ఇచ్చేదాన్ని. ఎందుకు రావడం మానేసిందో. నేనే 50 ఇచ్చి రావద్దన్న. పక్కింట్లో నేను మీ మీద చెప్పే ఊసులన్నీ మళ్ళీ తీసుకొచ్చి మీకే చెప్తుంది. నేనెవరితో మాట్లాడుతున్నా, నేనెవరిని కలుస్తున్నా, నేనేం చేస్తున్నా, ఎందుకురా నీకు? బాగా అందంగా తయారవుతున్నా. ముఖానికి ఏం పెడుతున్నా? పొద్దున పెరుగు పెడుతున్నా, మధ్యాహ్నం మీగడ పెడుతున్నా, రాత్రి పపాయ పెడుతున్నా. అందుకే ఇంత అందంగా ఉన్నా. ఆ దేవుడే నీకు మొహం కరెక్ట్ పెట్టుంటే నీ పెట్టేదాను కాదు కదా నువ్వు. నాతో అంత బాధ అనిపిస్తే వెళ్ళిపోవచ్చు కదా. నో, నీతో ఉన్నప్పుడు బాధపడినా పర్లేదు. నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సంతోషంగా ఉంటావు చూడు, అది చూసి నేను తట్టుకోలేను. అస్సలు జరగదు. నేను అస్సలు వెళ్ళను. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అందరికీ నమస్తే. ఈరోజు మన స్టూడియోలో సీనియర్ డాక్టర్ శివాని గారు ఉన్నారు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చెప్తుంది. మేడం మస్తు పైసలు ఖర్చు పెట్టి బయట దేశాల్లో పోయి పెద్ద చదువు చదివి డాక్టర్ అయింది. ఫస్ట్ కాలర్ ఎవరో తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే నమస్తే. మేడంతో మాట్లాడు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నా గోస ఏం చెప్పాలి మేడం? 4-5 రోజుల నుంచి పెయ్యంతా నొస్తాంది, కుత్కెల మండుతున్నది, ఊపిరి తీసుకోనికి చాలా ఇబ్బంది అవుతున్నది, గాబర అవుతున్నది మేడం. మొత్తానికి చెప్పాలంటే ఊపిరి తీసుకోనికి ఇబ్బంది అవుతున్నది మేడం. అంత ఇబ్బంది అయితే తీసుకోకు మరి. పోయినోడు ప్రోగ్రామ్ అండి ఇది. హలో, ఎక్కడున్నావురా? నేను మూడ్ ఆఫ్లో ఉన్నా, మళ్ళీ చేస్తా ఉండమా. అక్కడికి ఎందుకు వెళ్ళావురా? బండిలో పెట్రోల్ ఉందని ఎక్కడ పడితే అక్కడ తిరుగుతావా? బిన్ని ఇంటికి అబ్బరే గడ్డి తీసుకురావాలి. నువ్వేమి చేసావు? ఏంటోదినా ఆ కాంతం అలా ఆయన అలా వదిలేసిందంట. అవునోదినా, ఏంటో మరి. ఏంటో ఈ రోజుల్లో అందరూ అలా తయారయ్యారు. అవునోదినా, ఏంటో జనాలకి ఏమీ చెప్పలేకపోతున్నాం. వదినా, ఈరోజు ఏం కూర వండావు? పప్పు వండే వదినా. ఎందుకు మీ అత్తగారు అటు ఇటు తిరుగుతూ ఉంటారు? పిలిచేసి చీర బాగుందని చెప్పేద్దాం. ఆంటీ గారు, మీ చీర చాలా బాగుంది. మా బాబు తెప్పించాడమ్మా. చాలా బాగుంది అత్తగారు. బాగుందా? ఏంటి అత్తా కోడళ్ళు, మీ ఇంట్లో నుంచి ఎప్పుడు నవ్వులే వినబడతాయి? మీ ఆనందానికి కారణం ఏంటి? ఏమీ లేదు బాబు. నా కోడలికి కోపం వచ్చినప్పుడల్లా ఇలా నా మీద గరిట్లు తెపాళాలు ఇసురుద్ది. నాకు తగిలితే అది నవ్వుద్ది, నాకు తగలకపోతే నేను నవ్వుతా. అదిగో చూసారా, నాకు తగల్లా. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అగ్గో ఏందా భాగ్య, అంత రంది కొద్ది కూర్చున్నావు? ఏం లేదు, నేను బయటికి పోతే అందరు గొట్టంగాని పెళ్ళం అంటారు. అయ్యో, దానికే బాధపడతానవా? అంటే తీరాదు, మంచిదేనా? సిగ్గు మానమేమని ఉన్నదా నీకు? గొట్టంగాడు అంటే నీకు సంబరం అనిపిస్తుందా? ఓ పిచ్చిదానా, ఓ పీతిరిగద్ద ముఖందానా, ఓ మాడు ముఖందానా. ఇంగ్లీష్ లా యూట్యూబర్ అనకుండా తెలుగులా గొట్టంగాడు అంటారు, అంతే. ఈ ప్రపంచంలో 3 వింతలు. 1, నీ వెంట్రుకలను నువ్వు లెక్క పెట్టలేవు. 2, నీ కళ్ళను సబ్బుతోటి కడగలేవు. 3, నాలుక బయట పెట్టి శ్వాస తీసుకోలేవు. చాలు, నాలుక లోపల పెట్టు. నేను వట్టిగానే చెప్పిన. ఎంత చదివితే ఏం లాభం? ఊళ్ళో ఏలు ముద్ర అయిపోతాడు, ఏం రేషన్ ఇవ్వట్లేదు. మనం ఏం 10వ తరగతి చదివినా. కరుణా, చీర కొనుక్కో. అరే, ఈ మధ్యన నువ్వు వృధా ఖర్చులు ఎక్కువ పెడుతున్నావు. కొట్టాననుకో 64 పళ్ళు రాలిపోతాయి. అత్తయ్య గారు 32 పళ్ళేగా. ఇదిగో, నువ్వు మధ్యలో ఇలా దూరతావనే 64 పళ్ళు అన్నాను. అయ్యో, వాటర్ మర్చిపోయారు. అంటే నాకు ఒక గుడ్డేసి నువ్వు 2 గుడ్లు వేసుకుంటావా? చెప్తాను నీ పని. చిలుకగా
చెప్పినట్టు చెప్పినా అద్దయ్యా అద్దయ్యా నాకు కోపం వచ్చినప్పుడు నా దగ్గర ఉండద్దయ్యా అని చెప్పినా విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. అంతో ఇంతో నేను నర్సింగ్ చదివినా కాబట్టి నీకు వైద్యం చేస్తానా, లేకపోతే ఎట్లుండి చెప్పు నీ పరిస్థితి. మొగన్ని కొట్టి మొరమొర అనడు అంటే ఇదేనేమో. ఏడి పోతున్నావు? వైన్ షాప్ కు మందు దానికే పోతున్నా. మందు బంద్ చేసినావు కదా, మళ్ళీ ఎందుకు పోతున్నావు? నేను మందు బంద్ చేసిన అని నా పెళ్ళాంకు మా అమ్మకు మా నాయనకు ఎంత చెప్పినా నమ్ముతలేరు వాళ్ళు. లేదు లేదు నువ్వు తాగుతున్నావు అని డౌట్ వస్తున్నదా అని అంటున్నారు. లేదు నేను తాగుతలేనని ఎంత చెప్పినా నమ్ముతలేరు. ఇక వాళ్ళు ఎట్లా నమ్ముతలేరు? వాళ్ళు నమ్మనప్పుడు నేను తాగకుండా ఎందుకు ఉండాలి? అందుకే దానికే పోతున్నా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు?